మురుకుల గొట్టంలో ఇలా సగ్గుబియ్యం వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి మురుకుల గొట్టంలో సగ్గుబియ్యంతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము పౌడర్ లాగా. ఇలా మెత్తగా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. అలా పౌడర్ లాగా పట్టేసుకున్నాక అదే బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు మనం సగ్గు బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పునైతే పల్లీలు. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని అయితే వేసుకుందాము. అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ముందుగా ఇవన్నీ మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా ఒకసారి అంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పెరుగును అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెరుగును వేసుకొని మరి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా మనం సగ్గుబియ్యంని మిక్సీ పట్టేసుకున్నాం కదా, దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక ఆలును అయితే తీసేసుకొని ఈ విధంగా పైన పొట్టు అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని మనం ఇందాక పట్టి పెట్టేసుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి ఈ ఆలు మిక్సీ పట్టేసుకున్నది కూడాను. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా అన్నీ కూడాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా ఉప్పు వేసేసుకొని ఇంకా మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఈ సగ్గు బియ్యం ఇవన్నీ కూడాను కలిసేలాగా. ఒకవేళ మనకు నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి, లేదంటే లేదు. ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడాను చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంది కదా, ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని వచ్చేసి ఒకవేళ నీళ్ళు అవసరం అనిపిస్తేనే వేసుకోవాలి, లేదంటే లేదు. కొంచెం పిండి మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం. సగ్గు బియ్యం కదా, కొద్దిసేపు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకొక 10 నిమిషాలు నానబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసుకొని చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా. ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఒక హాఫ్ అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి ఈ విధంగా అనేసుకోవాలి. ఇలా ఈ విధంగా అనేసుకోవాలి. ఇలా అనేసుకు రెండు కూడాను ఇలా ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఇలా హోల్ ఉన్నదైతే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లోకి మురుకుల గొట్టం ఉంటుంది కదా, దాంట్లోకి అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే ఇందులో పెట్టేసుకోవాలి. ఇంకా మనకి ఎంతైతే పడుతుందో ఇంకంత పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకుందాం ఒకసారి. ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా పైన ఇది పెట్టేసుకొని ఇలా ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ మురుకుల గొట్టాన్ని ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి చిన్న చిన్నగా. ఇలా మీరు ప్లేట్లో పెట్టుకొనైనా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇలా నూనెలోకైనా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ. ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారు. ఇదే విధంగా మనకి ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ వేసేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఎక్కడ మనకి వేగేలోపు ఇక్కడ ఇవి కూడా ఇలా ఈ విధంగా ప్లేట్లో చేసి పెట్టేసుకోవచ్చు. మనకి తొందరగా ఈజీగా అవుతుంది. అవి అయ్యేలోపు ఇవి వేసేయచ్చు అన్నమాట. ఇలా మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు.
ఎలాంటి బియ్యం పిండి లేకుండా సగ్గు బియ్యం పల్లీలతో ఈ కొత్త రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇలా వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వచ్చే వరకు కాల్చుకోవాలి అండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. వీటిని క్రిస్పీగా అయిన తర్వాత ఇలా నూనె పొయ్యే వరకు పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ప్లేట్లో అయితే వేసేసుకుందాం అన్నీ కూడాను. ఇలా ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా ప్లేట్లో వేసి పెట్టేసుకున్నాం కదా, ఇలా ఈ విధంగా వేసేసుకోవడమే. ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఎటువంటి బియ్యం పిండి లేకుండా ఓన్లీ సగ్గు బియ్యము పల్లీలతో మనకి మురుకులు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సగ్గు బియ్యం పల్లీలతో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.